అంటే ఎంత దుర్మార్గం అని అంటే ఎస్సీలది బీసీల జనాభా తగ్గింది, ఒక సామాజిక వర్గం యొక్క జనాభా మాత్రం పెరిగింది. ఒకే రాష్ట్రంలో ఏకకాలంలో ఒకటి రెండు సామాజిక వర్గాల జనాభా పెరుగుడేంది, బీసీల జనాభా తగ్గడమేంది? ఇదంతా కూడా అంటే బీసీలారా మీరు కులగణనకు డిమాండ్ చేస్తారా అంటే మేం తల వంచి మీ మాట వినేటువంటి పరిస్థితి తీసుకొస్తారా? కాబట్టి ద్రోహం చేసి చూపిస్తామనేటువంటి దుర్మార్గపు వైఖరి నిన్న వాళ్ళ వ్యవహార శైలి ద్వారా అర్థమవుతా ఉన్నది. మేము ఆశించినాం, ఒక తీర్మానం చేయాలి, చర్చకు పట్టుబట్టినాం. స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ మీద చర్చ ఉండదు, స్టేట్మెంట్ మీద ఒకటి రెండు క్లారిఫికేషన్ ఇస్తారు. మేమేమన్నామంటే ఇది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, రాష్ట్రం యావత్తు ఉత్కంఠతో చూస్తూ ఉన్నది, దీని పర్యవసానాలు రాష్ట్ర భవిష్యత్తు మీద ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి, సవరణలు చేసుకునేటువంటి అవకాశం ఉండాలనంటే చర్చకు అవకాశం ఇవ్వకుండా తూతూ మంత్రంలాగా జరిపి ఈరోజు చేతులు దులుపుకొని ఏ ట్రాన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని అంటే ఈ కులగణన చేయడమే తెలంగాణలో బీసీలకు మేము ఇస్తున్నటువంటి స్వర్గ సుఖంతో సమానం అనేటువంటి వ్యవహారం వాళ్ళ మాటల్లో కనబడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను ఇందాక మనవి చేసినట్టు ఇది బీసీల పాలిట నిన్నటి దినం, కీడు దినం. తెలంగాణ బీసీల హక్కుల